ఎలక్టరల్ బాండ్స్ వివరాలన్నీ కూడా బయట పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలుసు. అసలు ఎలక్టరల్ బాండ్స్ అనే స్కీమే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి దాన్ని స్క్రాప్ చేసి రద్దు చేసి ఇప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు ఈ చట్టం చేసింది 2018లోనండి. కాబట్టి 19 నుంచి కూడా ఈ ఎన్నికల బాండ్స్ను కొనుక్కోవడము పార్టీలకు ఇవ్వడము అనే కార్యక్రమం జరుగుతూ వస్తోంది. సో 2019 నుంచి 2024 వరకు ఎన్ని వేల కోట్ల విలువైన ఎలక్టరల్ బాండ్స్ అమ్ముడైనవి, వాటిని ఎవరు కొన్నారు, ఏ పార్టీలకు ఎంత డబ్బు వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మీరు బయట పెట్టాలి, వీటిని గోప్యంగా ఉంచడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి అక్కడ ఆథరైజ్డ్ బ్యాంకు, నోటిఫైడ్ బ్యాంకు ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ వారికి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఆ ప్రకారం వాళ్ళు మొన్న కోర్టు చెప్పినట్టుగా ముందు టైం అడిగినా కూడా తర్వాత కోర్టు గద్దించేసరికి వాళ్ళు మొత్తం వివరాలన్నీ కూడా ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేశారండి. ఎన్నికల సంఘం వారిని మార్చి 15వ తేదీన అంటే ఇవాళ వాటిని బయట పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎన్నికల సంఘం వాళ్ళు నిన్ననే ఈ వివరాలను బయట పెట్టారండి. దేశవ్యాప్తంగా మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఈ సమాచారం అంతా వచ్చింది. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయండి. ఇందులో ఉన్న ప్రధానమైన విశేషం ఏంటంటే మొత్తం 100 రూపాయలు ఇచ్చారు అనుకుంటే అందులో 47 రూపాయలు ఒక బీజేపీకే వెళ్ళినాయి. ఇది పెద్ద ఆశ్చర్యకరం కాదు, అందరూ ఊహించిందే. కానీ ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి ఇందులో. అదేమిటంటే భారతీయ జనతా పార్టీ తర్వాత దేశంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం. కానీ కాంగ్రెస్ పార్టీ నంబర్ 2లో లేదు. ఎవరున్నారు అంటే తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పార్టీ, ఆ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అది గమనించాల్సిన విషయం. నంబర్ 2 మొదటి 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేసీఆర్ గారి పార్టీ 4వ స్థానంలో ఉందండి. ఎక్కువ డబ్బులు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే సింపుల్గా ఎన్నికల చందాలండి, అంతే. వాటికి ఒక పేరు పెట్టారు, ఎలక్ట్రల్ బాండ్స్ అని. ఎన్నికలకి ఇచ్చేటువంటి చందా అది. సో ఈ చందాలను స్వీకరించేటువంటి పార్టీల్లో భారతదేశంలో 4వ స్థానంలో ఉందండి. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 2001లో పెట్టారండి. అంతకు ముందు నుంచి ఎన్నో రీజనల్ పార్టీస్, పెద్ద పెద్ద పార్టీస్ ఉన్నాయి. డిఎంకే దగ్గర నుంచి మొదలుకొని అక్కడ అకాలీదళ వరకు ఎన్నో పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా ఎప్పుడో పెట్టిన పార్టీలు కదా గతంలో. అయినా కూడా వీటన్నిటికీ మించి ఈ మధ్యనే పెట్టినటువంటి భారత రాష్ట్ర సమితికి ఎక్కువ డబ్బు వచ్చింది. ఎవరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన సమాచారం చెప్తాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పార్టీలకి ఎంత వచ్చిందని చెప్తాను. భారతీయ జనతా పార్టీకి 6,060 కోట్లు, మొత్తం 11,000 కోట్లు అండి. ఈ 4-5 ఏళ్లలో అమ్ముడైనటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ 11,000 కోట్లు ఆయా పారిశ్రామిక సంస్థలు, కంపెనీలు కొనుక్కొని వాటిని తమకిష్టమైన పార్టీలకు ఇచ్చినాయి. సో మొత్తం అమౌంట్ అరౌండ్ 11,000 crores, 11,000 కోట్లు. అందులో 6,000 కోట్లు, 6,060 కోట్లు అండి భారతీయ జనతా పార్టీకి. 47.46% అట వాళ్ళది. సో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వారికి 1,609 కోట్లు. ఇక కాంగ్రెస్ పార్టీకి 1,421 కోట్లు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే భారత రాష్ట్ర సమితికి 1,214 కోట్లు. అంటే కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద పార్టీ, అంత చరిత్ర ఉన్న పార్టీ, దేశంలో ప్రధాన ప్రతిపక్షం, 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఇప్పటికీ కూడా. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎన్నికల చందాలు 1,421 కోట్లండి. మరి కేసీఆర్ గారి భారత రాష్ట్ర సమితికి వచ్చినవి 1,214 కోట్లు. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత అమౌంట్ వచ్చిందండి వాళ్ళకి. ఇక ఆ తర్వాత బిజు జనతాదళ్ ఉన్నది 775 కోట్లు. ఆ తర్వాత డిఎంకే ఉన్నది. డిఎంకే మరి చాలా రిచ్ పార్టీ మొదటి నుంచి కూడా, వాళ్ళకి డబ్బులు ఇస్తారు బాగా పారిశ్రామికవేత్తలు. ద్రవిడ మున్నేట్ర కళగం 639 కోట్లు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యనే 2011లో పెట్టిన పార్టీ. ఆ పార్టీకి 337 కోట్ల రూపాయలు వచ్చినాయండి ఈ 4.5 సంవత్సరాల్లో. తెలుగుదేశం పార్టీకి 218 కోట్ల రూపాయలు వచ్చినాయి. జనసేన పార్టీకి 21 కోట్లు వచ్చినాయి. ఇందులో కొంచెం ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, మరి చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణకి సంబంధించి భారత రాష్ట్ర సమితికి దేశంలోనే 4వ స్థానంలో ఉండేటువంటి 1,214 కోట్ల రూపాయలు వస్తే, మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉంది, దేశ రాజధానిలో ఉంది, అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉంటాయి, అక్కడ డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి మరి ఆమ్ ఆద్మీ పార్టీకి 65 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయండి ఎన్నికల డొనేషన్లు. అది ఇంట్రెస్టింగ్, చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం ఇది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు
ఏ పారిశ్రామికవేత్తలు లేక ఏ కంపెనీలు ఈ డబ్బులు ఇచ్చినాయి, ఎంత డబ్బులు ఇచ్చినాయి అనేది కనుక ఒకసారి చూస్తే చాలామంది సిగ్నిఫికెంట్ విషయం ఏంటంటే, మిస్సింగ్ నేమ్ ఏంటంటే అదానీ. చాలామంది ఏమనుకున్నారు, అదానీ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు అనుకున్నారు, కానీ వాళ్ళ పేరు లేదు ఇందులో. కారణాలు తెలియదు. దాని గురించి మరింత సమాచారం నెక్స్ట్ 2-3 డేస్లో రావచ్చండి. కానీ అదానీ పేరు అయితే ప్రామినెంట్గా ఎక్కడా లేదు. మరి ఎవరు టాప్ పీపుల్ ఇచ్చింది? మీరు ఆశ్చర్యపోతారు. టాప్ పీపుల్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఒక లాటరీ కంపెనీ అతను అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఆ తర్వాత ఎవరో తెలుసా? ఆ తర్వాతి స్థానం హైదరాబాద్ స్థావరంగా ఉన్నటువంటి మేఘా ఇంజనీరింగ్. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అందరికీ తెలుసు, ఎందుకంటే అది తెలుగు రాష్ట్రాల్లోనే కాంట్రాక్టుల ద్వారా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇవాళ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ ఇండియాగా మారింది. వారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారు అన్నమాట. అయితే ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారనేది తెలియదండి, కానీ ఎక్కువ డబ్బు ఇచ్చింది వాళ్ళు. 980 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో చందాగా ఇచ్చారండి. చందాగా 980 కోట్లు ఇచ్చారు అంటే ఆలోచించండి ఏ స్థాయిలో ఆ కంపెనీ వ్యాపారం జరుగుతోందో. ఈ గేమింగ్ కంపెనీ అని చెప్పాను కదా, ఆ గేమింగ్ కంపెనీ ఎవరికి తెలియదు, కానీ వారు 1368 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్స్ కొనుగోలు చేసి పార్టీలకు ఇచ్చారండి. మేఘా ఇంజనీరింగ్ వారు 966 కోట్లు అన్నారు, కొన్ని చోట్ల 980 కోట్లు అని ఉన్నది. మొత్తానికి అరౌండ్ 950 నుంచి 1000 కోట్ల వరకు ఇచ్చారు. సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున వాళ్ళకి అనేక ప్రాజెక్టులు ఇచ్చారండి. ఆ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఎలక్ట్రిసిటీలో, అది మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితమైనటువంటి కంపెనీ. వారికి కొన్ని వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇచ్చారు. వాళ్ళు 40 కోట్లు ఇచ్చారట ఒక్క నెలలో. ఎవరికి ఇచ్చారో తెలియదు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ పార్టీలు ఇంత అమౌంట్ ఎన్నికల బండ్లు కొనుగోలు చేసినాయి, పార్టీలకు ఇచ్చినాయి, కానీ ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత ఇచ్చింది అనే వివరాలు ఇంకా రాలేదండి. వాటిని మ్యాచ్ చేయలే. మరి కావాలని చేయలేదా? అలా చేయడము కష్టము, ఎందుకంటే కొంతమంది చేయడం కష్టం అని చెప్తున్నారు. 22,000 బాండ్స్ కొన్నారండి. ఒక్కో బాండ్ కనీసం 20,000 రూపాయలు ఎంతో అనుకుంటాను మినిమం బాండ్. సో ఆ రకంగా 22,000 బాండ్లు కొన్నారు. ఈ 22,000 బాండ్లు కొని 20,000 నుంచి మరి 10 లక్షల వరకు కొనొచ్చు అనమాట, ₹1,00,00,000 వరకు కొనొచ్చు. కొని ఆ బాండ్లు ఇచ్చారు ఆయా పార్టీలకి. ఏ కంపెనీ ఎన్ని బాండ్లు కొన్నది, ఎంత డబ్బు పెట్టి కొన్నది అనే వివరాలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎంత డబ్బు వచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అనే వివరాలు ఉన్నాయి. లేనిది ఏమిటంటే ఏ కంపెనీ వారు ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారు అనేది లేదండి. ఆ వివరాలు లేవు, అవి రావాలి. కానీ ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే, ఒక గేమింగ్ కంపెనీ, దేశంలో ఇన్ని పెద్ద పెద్దగా గొప్ప కంపెనీలు ఉన్నాయి కదండి, టాటా, బిర్లా అన్నీ వింటాం కదా మనం, రిలయన్స్, వీళ్ళందరికంటే కూడా ఎక్కువ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఒక లాటరీ అండ్ గేమింగ్ కంపెనీ 1368 కోట్లు. రెండవది ఈ మధ్య కాలంలోనే పైకి వచ్చినటువంటి మేఘా ఇంజనీరింగ్ అనే కంపెనీ 966 కోట్లు ఈనాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్. అది ఒక ఆసక్తికరమైన విషయం. అయితే ఇక ఏపీ నుంచి ఎవరెవరు ఇచ్చారు అనేది ఒక లిస్టు చెప్తానండి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు 80 కోట్లు ఎన్నికల చందాగా ఇచ్చారు. నాట్కో ఫార్మా వాళ్ళు 70 కోట్లు ఇచ్చారు. ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు 60 కోట్లు ఇచ్చారు. హెడ్రో గ్రూప్ వాళ్ళు 60 కోట్లు ఇచ్చారు. చాలా విచిత్రం ఏంటంటే హెడ్రో గ్రూప్ మీద ఈ మధ్యకాలంలో ఐటీ వాళ్ళు రైడ్స్ చేస్తే 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఒక అపార్ట్మెంట్లో పాత బీరువాల్లో దొరికినాయండి. వారు 60 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆయనే ఆ హెడ్రో గ్రూప్కి చెందినటువంటి పార్థసారథి రెడ్డి గారికి మరి కేసీఆర్ గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అది కూడా గమనించాలి ఇక్కడ. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, ఈ నవయుగ అంటే మనకి గతంలో పోలవరం చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళని తీసేశారు. అయితే నవయుగ కంపెనీ ఇప్పుడు చీలిపోయిందండి, 2 కంపెనీలు అయింది. మరి ఇందులో ఎవరో దాని ఓనర్స్ తెలియదు. మరి 55 కోట్లు ఇచ్చారు. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ 55 కోట్లు. అరబిందో ఫార్మా లిమిటెడ్ అంటే మన విజయసాయిరెడ్డి గారు అల్లుడు గారి వారి కంపెనీ, ఇది 50 కోట్లు. రిత్విక్ ప్రాజెక్ట్స్, ఇది సీఎం రమేష్ కంపెనీ అండి, 45 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన, సీఎం రమేష్ గారు, గడిచిన 4 ఏళ్లలో చందా కింద, ఎన్నికల చందా కింద. గ్రీన్ కో 35 కోట్లు. ఈ మధ్యకాలంలో ఈ కంపెనీ కూడా బాగా పేర్లోకి వచ్చింది. ఇప్పుడు కాకినాడకి ఎవరైతే టికెట్ ఇచ్చారో వైసీపీ వారు ఎంపీగా చలమలశెట్టి సునీల్ ఆయన పేరు, ఆయన గతంలో వేరే పార్టీల నుంచి కూడా పోటీ చేశాడండి. ఆయన ఫ్యామిలీకి చెందినటువంటి కంపెనీ ఇది గ్రీన్ కో అనేది, ఆయన బ్రదర్ కంపెనీ అని చెప్తున్నారు. అపర్ణ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ అంటే మిగతావన్నీ కూడా ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీలు అండి, అది గమనించాల్సిన విషయం. రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళే ఎక్కువ ఈ రాజకీయ పార్టీలకి డొనేషన్లు ఇస్తున్నారు భారీ ఎత్తున. అపర్ణ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ 30 కోట్లు. ఎన్ఎస్ఎల్ ఎస్ఈజెడ్ హైదరాబాద్ 29 కోట్లు. కల్పతరు ప్రాజెక్ట్స్ 26 కోట్లు.
మై హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రామేశ్వరరావు గారిదండి, 25 కోట్లు. రాజపుష్ప, ఇది కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో, 25 కోట్లు. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ 10 కోట్లు. నారా కన్స్ట్రక్షన్స్ అట్ట ఎవరో తెలియదు, నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం లేదండి, ఇది అదే పేరు ఉన్నది. నారా కన్స్ట్రక్షన్స్ 10 కోట్లు. భారత్ బయోటెక్ అందరికీ తెలుసు 10 కోట్లు. సోమశిల సోలార్ పవర్ లిమిటెడ్ 7 కోట్లు. చైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్ అనే కంపెనీ ఉందండి, అది మరి చైతన్య కళాశాలకు చెందినటువంటి ఆ గ్రూప్కి చెందినటువంటి కంపెనీ అయి ఉండొచ్చు, 6 కోట్లు. సుధాకర్ కంచర్ల అని ఒక వ్యక్తి పేరు మీద బాండ్లు కొన్నారు, కొని ఇచ్చారు, 5 కోట్ల రూపాయలు. కేసీఆర్ ఎంటర్ప్రైజెస్ అట, ఎవరిదో తెలియదు, 5 కోట్లు. ఐలాబ్స్ అంటే శ్రీనివాసరాజు గారు గతంలో TV9 ఓనరు, ఆయన 5 కోట్లు. అది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి ఆసక్తికరమైంది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ వచ్చినాయి. వైసీపీకి 337 కోట్ల రూపాయలు వచ్చినాయి, టీడీపీకి 219 కోట్లు వచ్చినాయి, జనసేనకి 21 కోట్ల రూపాయలు వచ్చినాయి. సో ఇక్కడ వీళ్ళు తెలంగాణలో భారాసకి 1215 కోట్లు అని చెప్పాం కదండి, ఇక్కడ మేఘా వాళ్ళు ఏమో 960 కోట్ల పైగా ఇచ్చారు ఎన్నికల విరాళాలు. నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్నటి నుంచి నేషనల్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, ఈ మేఘా ఇంజనీరింగ్ అనేటువంటి కంపెనీ, ఈ కంపెనీ బీజేపీకి భారీ ఎత్తున ఇచ్చింది, ఎందుకంటే బీజేపీ వాళ్ళు వీళ్ళకి భారీ ఎత్తున ప్రాజెక్టులు ఇచ్చారు దేశవ్యాప్తంగా. మేఘా ఇంజనీరింగ్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ డోనార్. ద కంపెనీ వాజ్ రైడెడ్ బై ఐటీ ఇన్ 2019. అందరూ గుర్తుండే ఉంటుంది, 2018లో ఐటీ రైడ్స్ అయినాయి ఈ కంపెనీ మీద. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా భారీ ఎత్తున వచ్చినాయి. నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్లోనే ఈ కంపెనీని పొగిడారు అనే విషయాన్ని కూడా చాలామంది పాయింట్అవుట్ చేశారు. చేసి ఆ కంపెనీ ఇంత భారీ ఎత్తున డబ్బులు ఇచ్చింది, ఇవన్నీ కూడా బీజేపీకే వెళ్ళినాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కామెంట్స్ చేశారు. కానీ వాళ్ళు గమనించినటువంటి ఒక విషయం ఉందండి ఇందులో, అదేమిటంటే మేఘా ఇంజనీరింగ్ ఖచ్చితంగా బీజేపీకి ఇచ్చి ఉంటుంది, కేంద్రంలో ఉన్నటువంటి మరి పార్టీ కాబట్టి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, దాంతోపాటు ఈ మేఘా ఇంజనీరింగ్కి కేసీఆర్ గారికి చాలా దగ్గర సంబంధం ఉన్నది, మేఘా ఇంజనీరింగ్కి బీఆర్ఎస్కి చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు చేసింది మేఘా ఇంజనీరింగ్ వారు. దాని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఇప్పటికే కొనసాగుతోంది అది. కాబట్టి బీఆర్ఎస్కి వీళ్ళు భారీ ఎత్తున డబ్బులు ఇచ్చి ఉంటారు. అందుకనే బీఆర్ఎస్కి ఇవాళ మరి మిగతా అన్ని పార్టీల కంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో దాదాపు సమానంగా డబ్బులు వచ్చినాయి, ఈ డొనేషన్లు వచ్చినాయి. అంటే అర్థం ఏంటి, మేఘా ఇంజనీరింగ్ లాంటి వాళ్ళు ఇచ్చి ఉండాలి కదా, లేకపోతే రావు కదా, ఎవరెవరో సంబంధం లేని కంపెనీలు ఎవరు. కాబట్టి ఈ ఏదైతే బీఆర్ఎస్కి 1,200 కోట్ల పైన వచ్చినాయో, 1,215 కోట్లు, అందులో ఖచ్చితంగా మేజర్ షేరు మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చుంటారు, డౌట్ లేదు. కానీ ఈ విషయాన్ని నేషనల్ మీడియా దృష్టికి వెళ్ళలేదు. వాళ్ళు ఎంతసేపటికి బీజేపీకి మాత్రమే ఇచ్చి ఉంటారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ మీద ఐటీ రైట్స్ అయినాయి. వీళ్ళ కేంద్రంలో కూడా చాలా ప్రాజెక్టులు ఇచ్చారు, 4,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి, 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి, ఇట్లా ఇచ్చారండి కేంద్రంలో కూడా. కానీ దానికి మించి కేసీఆర్ గారు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడు, అది అందరికీ తెలుసు. సో ఆ రకంగా చూసినప్పుడు మేఘా ఇంజనీరింగే ఖచ్చితంగా మేజర్ కాంట్రిబ్యూటర్ టు బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ అయి ఉంటారు అని చెప్పటానికి సందేహించనక్కర్లేదు. అలాగే యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు 162 కోట్లు ఇచ్చారటండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మిగతా కంపెనీలతో పాటు మనం మిస్ అయింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ మీడియాలో ఏంటంటే వీళ్ళు పదే రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, ఒక పాయింట్, మేఘా ఇంజనీరింగ్కి బీజేపీకి మధ్య లింక్ ఎట్లా రాస్తున్నారు అంటే, మేఘా వాళ్ళు ఏప్రిల్ 11, 2023 నాడు 140 కోట్ల రూపాయల వర్త్ ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారట ఆ రోజున. అది ఆ కొన్న ఒక మంత్ తర్వాత, ఒక నెల తర్వాత థానే బోరివిలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు మహారాష్ట్రలో, ఆ ప్రాజెక్టు యొక్క కాస్ట్ 14,400 కోట్ల వర్త్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వాళ్ళకి దక్కింది అని రాశారు. ఈ విధంగా రాసుకుంటూ వచ్చారు చాలామంది. వీళ్ళందరూ అందువల్ల బీజేపీకి ఎక్కువ ఇచ్చుంటారు డబ్బులని. కానీ వీళ్ళు మిస్ అయిన పాయింట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు బీజేపీకి ఎంత ఇచ్చుంటారు, కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అంతే ఇచ్చుంటారు. అందువల్లనే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కువ డొనేషన్లు స్వీకరించినటువంటి పార్టీల్లో 4వ స్థానంలో నిలబడగలిగారు. చాలా పెద్ద పెద్ద పార్టీలను వెనక నెట్టి డిఎంకే లాంటి పార్టీలు, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అందరికీ తెలుసు, వాళ్ళకి ఎంతో పవర్ ఉంది, ఎప్పటి నుంచో ఆయన పెద్ద నాయకుడు. వాళ్ళకి మహారాష్ట్రలో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, టాటాలు, బిర్లాలు అందరూ కూడా సన్నిహితులు. కాబట్టి ఆ పార్టీకి ఎక్కువ ఉండాలి. కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 30 కోట్లేనండి.
2018 నుంచి 2024 వరకు. అలాగే సమాజ్వాదీ పార్టీ, ఇవన్నీ పెద్ద పార్టీలు కదా. సమాజ్వాదీ పార్టీకి 14 కోట్లే వచ్చినాయి. ఏఐడిఎంకేకి అది అధికారంలో లేదనుకోండి, అయినా కూడా 6 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయి. సో ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ ఇట్ స్టాండ్స్ అవుట్, నెంబర్ 1. నెంబర్ 2, ఆ తర్వాత చెప్పుకోదగ్గ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు ఎన్నో స్థానంలో ఉన్నారండి? 1, 2, 3, 4, 5, 6, 7, 7వ స్థానంలో ఉన్నారు. దేశంలో అన్ని పార్టీల్లో ఎక్కువ డొనేషన్లు వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యనే పెట్టారు. మొదటిసారిగా 2018లో అధికారంలోకి వచ్చారు. కానీ భారీ ఎత్తున పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు సంపాదించారు, 337 కోట్ల రూపాయలు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే మెగా ఇంజనీరింగు బీజేపీకి చాలా ఎక్కువ ఇచ్చి ఉంటుంది, బీఆర్ఎస్కి చాలా ఎక్కువ ఇచ్చి ఉంటుంది, దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చి ఉంటుంది, సందేహం లేకుండా. ఇందువల్ల ఏ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇచ్చింది జగన్ గారే, నవయుగాన్ని తీసేసి మేఘాకి ఇచ్చారు. దాంతోపాటుగా మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఇచ్చారు, కాబట్టి వారికి ఇచ్చి ఉంటారు. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో కొంత ఖచ్చితంగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చి ఉంటారండి, ఎందుకంటే వాళ్ళు అందరినీ సంతోషపెడతారు కాబట్టి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇచ్చి ఉంటారు, టీడీపీకి తక్కువ ఇచ్చి ఉంటారు. ఇక బీఆర్ఎస్కి అయితే భారీగా ముట్ట చెప్పారు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక మనకు బయటపడాల్సింది ఏమిటంటే ఏ కంపెనీల వాళ్ళు ఎంత డబ్బు ఏ పార్టీకి ఇచ్చారు, దాన్ని బట్టి వాళ్ళ మధ్య సంబంధాలు మనకి తెలుస్తాయండి. సో ఆ విషయం బయటికి రావాల్సింది ఒకటి. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి దేశంలో అతిపెద్ద ఇండస్ట్రియలిస్టులుగా ఇవాళ ఉన్నటువంటి అదానీ గ్రూప్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, వీళ్ళు ఎక్కడా టాప్లో లేరు అసలు. ఇందుకు వల్ల వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొని ఆ రూపంలో డబ్బులు ఇవ్వలేదు ఈ పార్టీలకి అనే విషయం తెలియదు మనకి. దీని వెనక కథ ఏమిటి అనేది బహుశా మరికొద్ది రోజుల్లో బయటికి రావచ్చండి.